ఏదైనా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ సంతకం పెట్టి ఇస్తారన్నారు వైసీపీ నేత నాగార్జున యాదవ్. కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న జనసేన ఉదయ్ శ్రీనివాస్ పాత పద్ధతిలోనే అఫిడవిట్ ఇచ్చారని, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ స్టాంప్ వేసి కొత్త విధానంలో అఫిడవిట్ ఇచ్చారని, ఈ విధానంలో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు నాగార్జున యాదవ్. ల్యాండ్ టైటిలింగ్ కోసం పని కట్టుకుని పవన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవ కేతనం ఎగరవేయబడాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోవాలని మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణల మీద అందరికంటే ఎక్కువ నమ్మకం పవన్ కళ్యాణ్కే ఉందని ఈ నామినేషన్ పేపర్లు చూస్తే అర్థమవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయండి, చంద్రబాబు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టండి అని తెలియజేస్తున్నా. సార్, ఎక్కడా కూడా భారతదేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, మరొకటి కూడా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ 2019 నుంచి 2024 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో 3 చోట్ల ప్రాపర్టీస్ కొన్నాడు. ఈ 3 చోట్ల కొన్న ప్రాపర్టీస్ కూడా ఈ స్టాంపు విధానం ద్వారానే కొన్నాడు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కి ఈ స్టాంపు మీద ప్రింట్అవుట్ తీసి ఇచ్చినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని ఆయన జిరాక్స్ కాపీలు అని చెప్పగలుగుతారా? మీరు కొన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కొన్నప్పుడు తెలంగాణలో గడిచిన 10 ఏళ్ల నుంచి ఇదే ఈ స్టాంపు విధానం అనేది అమల్లో జరుగుతుంది. కాబట్టి ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారి దగ్గర పెట్టుకోరు, ఎక్కడా కూడా పెట్టుకునేటువంటి దాఖలాలు లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేస్తుందంతా దుష్ప్రచారమే. కాబట్టి ఈ రోజు కూడా చెప్పమనండి, పవన్ కళ్యాణ్ తను కొన్నటువంటి తెలంగాణలో కొన్నటువంటి 3 ప్రాపర్టీస్ ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఈ స్టాంప్ అనేటువంటి విధానంలో కొన్నాడా లేకపోతే మాన్యువల్ విధానంలో కొన్నాడా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు, ఈ స్టాంప్ విధానం అనేది తప్పనే భావిస్తే పవన్ కళ్యాణ్ తన నామినేషన్ తప్పని వెనక్కి తీసుకోమని పిఠాపురం ఎన్నికల బరిలో నుంచి వైదొలగమని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ స్టాంపు విధానం అనేది తప్పని పవన్ కళ్యాణ్ భావిస్తే తను ఇచ్చినటువంటి నామినేషన్ లో అఫిడవిట్ ఈ స్టాంపు మీద ఇచ్చారు కాబట్టి తను పిఠాపురం ఎన్నికల నుంచి వైదొలిగితే